పెట్రోల్ డీజిల్ ధర పెరిగినా ఏమనుకుంటలేరు అంటే సపోర్ట్ చేస్తలేరు. రూపాయి పతనం కూడా డాలర్ దాదాపు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. అది రోజుకు రోజుకు దాని కూడా స్టేటస్ చెక్ 95, 96, 97, 110, 107 ఇట్లా చూసుకోవాల్సి వస్తున్నది. 2 కోట్ల రూపాయల అప్పులు చేసిండ్రు. 2004లో మాది కూడా చెప్తాం 17 లక్షల కోట్ల అప్పు ఉండే, 60 లక్షల కోట్ల రూపాయలు 2014 మేము దిగిపోయే వరకు ఉంది. కానీ 2 కోట్ల రూపాయలు ఎవరికి పెట్టినామని అంటే పెట్రోల్తో తీసుకుంటూనే ఉండే, ధరలు పెంచి ద్రవ్యోల్బణం పెంచి తీసుకుంటూనే ఉండే, వృద్ధి రేటు తగ్గుతూనే ఉండే, ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతూనే ఉండే, ప్రభుత్వాలు బలపడుతుండే. రాజకీయాల కోసం 1000 కోట్ల ప్యాకేజీలు, బీహార్కి 60,000 కోట్లు, దానికి మధ్యప్రదేశ్కి 80,000 కోట్లు, కాశ్మీర్కు 40,000 కోట్లు. ఎన్నికలకు ఉన్న దగ్గరల్లా వాళ్ళు గెలిచే దగ్గరల్లా అదే తమిళనాడుకో, అదే కేరళకో, అదే కర్ణాటకకో, అదే తెలంగాణకు ఇవ్వమంటే మోడీకి అక్కడ పైసలు ఉండవు. మళ్ళా సీఎం గారు మాట్లాడిన దాన్ని వీళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు. సౌత్ నార్త్ అని చెప్పి ఆయన విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని. మరి బానిసలుగా ఉండమా మేము? 24% నుంచి రిప్రజెంటేషన్ 20%కి పడిపోతున్నది. సీట్లు పెంచి మా ముఖ్యమంత్రులతో పని లేదు, మా ఎంపీలతో పని లేదు, మా ఎమ్మెల్యేలతో పని లేదు. ఇక మీరు అక్కడ ఉండి గడ్డ మీద ఉండి పాలిస్తుంటే మీకు కప్పం కట్టుకుంటే 54% ఇక్కడ 54% రెవెన్యూస్ సౌత్ స్టేట్ నుంచి వస్తున్నాయి. 17 రాష్ట్రాలలో బీజేపీ ఉంది, 5 రాష్ట్రాలలో బీజేపీ అనుకూలమైన ఎన్డీఏ కూటమి ఉన్నది. ఏ ఒక్క ప్లేస్లో కూడా యూరియా కొరత రాదు. వస్తే అంతో ఇంతో ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశం ఉంది అక్కడక్కడ. ఎందుకంటే ఆయన కూడా పొత్తులో ఉన్నా కూడా ఆయనకు కీడి చేస్తే మళ్ళీ ఆయనకు కీడు అవుతుందని. కానీ ఎక్కడ రాంది తెలంగాణలో యూరియా కొరత వస్తుంది. ఎందుకు వస్తుంది? తెలంగాణలో ఒక్కటే ఉక్రెయిన్ యుద్ధం వస్తుందా? తెలంగాణకు ఒక్కదానికే మొన్న జరిగింది ఏందో అది ఇరాన్ అమెరికా యుద్ధం అడ్డం వస్తుంది. దానివల్ల మీకు యూరియా అందియలేమంటాం. మేము ఇక్కడ ప్రజల్లో ఇక ఓవర్ సెమ్మటి యూరియా అందిస్తలేరు. కాబట్టి ఇదంతా సౌత్ నార్త్ అని తెచ్చినా అది మోడీ, యూరియా కొరత వచ్చినా అది మోడీ, ఇలా కోల్కు సంబంధించిన అంశాల్లో వచ్చినా కూడా కేంద్రం. రాష్ట్రం ఒక్కటే కేంద్రాన్ని పాలిస్తున్నట్టు చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే ఇలా దేశాన్ని పాలిస్తున్నట్టు. మొన్నటికి మొన్న అసలు వాళ్ళ ఆనందం ఏందో నాకు అర్థమైనది. మనోని పేరు అరవింద్ది వస్తావా ఏంది అంటాడు. వస్తే మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తాడా ఏంది? దేవుడు చేస్తాడా? మోడీ అల్ప సంతోషం. ఎంపీలు అయి ఉంటారు, మంత్రులు అయి ఉంటారు, గతంలో ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉంటారు, బాధ్యత ఉండదు, బాధ్యత లేని ప్రకటనలు. హరీష్ రావు సుదీర్ఘకాలంగా మంత్రిగా ఎలగబెట్టిండు. ఆర్థిక శాఖ మంత్రికి కూడా ఉన్నాడు కదా మరి ఈయన.